హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య ఆయిల్ తీసుకొచ్చాను అని చెప్పగానే లీలావతి మొన్న తీసుకొచ్చిన ఆయిలే కదా అని అనగానే లేదత్తయ్య, ఇది వేరే ఆయిల్, ఈ ఆయిల్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందంట, తొందరగా నయమవుతుందంట అని చెప్తుంది శరణ్య. ఆ మాట వినేసరికి లీలావతి నవ్వుతూ లక్ష్మిని పిలుస్తుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. లక్ష్మి అంటే ప్రీతి. అక్కడికి వచ్చి నిలబడి ఏంటమ్మా అని అడిగితే, అయితే ఇదిగో శరణ్య మా కోడలు నూనె తీసుకొచ్చింది, ఆ ఆయిల్ తీసుకొని నా కాలుకి మర్దన చేయి అని చెప్తుంది. అప్పుడే సీరియస్గా ప్రీతి ఇలా తిట్టుకుంటూ ఉంటుంది. ఏంటే నీ కాలుకి నేను మర్దన చేయాలా అని సీరియస్గా తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య ఇలా అంటుంది, అదేంటత్తయ్య, నేను ఉండగా మీ కాలుకి వేరే వాళ్ళ చేత ఎలా ఆయిల్ రాయిస్తాను అనుకుంటున్నారు అని అనగానే అప్పుడే లీలావతి ఇలా అంటుంది, అది కాదమ్మా, తను కూడా ఇదే పని చేయటానికి ఉంది కదా, మరి నువ్వెందుకు చేయటం అని లీలావతి అంటే శరణ్య అంటుంది, కేర్ టేకర్ చేసే పని వేరు, మనం చేసేది వేరు. ఇప్పుడు నేను మీ కోడలిగా సేవలు చేసుకునే బాధ్యత నాకు ఉంది కదా అత్తయ్య, చేపించుకునే అని ఉంటే హక్కు నాకుంది అంటావు అంతే కదా అని లీలావతి నవ్వుతుంది. శరణ్య కూడా నవ్వుతూ అవునత్తయ్య పదండి అనేసి లీలావతిని శరణ్య బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే పక్కనే రోహిత్ కార్ చాటుగా దాక్కుని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు బయటికి తీసుకొస్తే లీలావతి అంటుంది, ఎందుకమ్మా ఇలా బయటికి తీసుకొచ్చావు అని అనగానే ఇక అప్పుడు శరణ్య అంటుంది, ఎందుకంటే సూర్యరశ్మి తగులుతూ ఉన్నప్పుడు ఆయిల్ రాస్తే చాలా మంచిగా పనిచేస్తుందంట అత్తయ్య, అందుకనే ఇక్కడికి తీసుకొచ్చాను అని శరణ్య చెప్తుంది. అప్పుడే లీలావతి నవ్వుతూ అవునా అని నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు శరణ్య ఇలా కళ్ళ మీద ఒక క్లాత్ వేస్తుంది. అదేంటమ్మా మొహం మీద ఈ గుడ్డేంటి అని లీలావతి అంటే శరణ్య అంటుంది, మీరు కళ్ళు మూసుకొని కాసేపు ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే మీ కళ్ళకి ఎండ తగులుతుంది కదా అత్తయ్య, అందుకనే మీరు కళ్ళు మూసుకొని హాయిగా ఉండండి, నేను ఇప్పుడు మీ కాలుకి మసాజ్ చేస్తాను అని శరణ్య అంటే సరేనమ్మా అని అంటుంది. ఇక పక్క నుంచి రోహిత్ చూస్తూ ఉంటే రోహిత్ని సైగ చేసి శరణ్య పిలుస్తుంది. ఇక అప్పుడే రోహిత్ అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా శరణ్య కాలు దగ్గర ఆయిల్ పెడుతుంది కదా, అది తీసుకోండి బావగారు అని ఇలా సైగ చేస్తే రోహిత్ సరే అని కాలు దగ్గర కూర్చొని కాలుని పట్టుకునేసరికి లీలావతికి ఏదో ఫీలింగ్ అనిపించేస్తుంది. లీలావతి అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య అలా చూసి ఇంకా నవ్వుతూ ఉంటుంది. ఇక రోహిత్ కాలు పట్టుకోగానే వెంటనే లీలావతి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ శరణ్య అంటే అప్పుడు కాలు దగ్గరగా అటు సైడ్ వెళ్ళిపోయి శరణ్య ఏంటత్తయ్య అని ఇప్పుడు నా కాలు పట్టుకుంది ఎవరమ్మా అని అడిగితే అది అని నేనే అత్తయ్య అని శరణ్య అంటుంది. నువ్వేనా అని ఎందుకు అడిగారు అత్తయ్య అంటే లేదమ్మా ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించాను అందుకని అడిగాను అంటే ఎవరు పట్టుకున్నట్టు అనిపించింది అత్తయ్య అని శరణ్య అంటే ఎవరోలే అనేసి చెప్తుంది. ఇక అప్పుడే రోహిత్ అలా కాళ్ళని పట్టుకొని ఏడుస్తూ వాళ్ళ అమ్మ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంద ఫోన్ మాట్లాడుతూ పైన అలా వచ్చేసి సడన్గా వీళ్ళ వైపు చూస్తే వాళ్ళలా అక్కడ మాట్లాడుకుంటూ ఉండటం, రోహిత్ కాళ్ళ దగ్గర కూర్చొని కాల్కి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉండటం అదంతా చూస్తుంది ఆనంద పైనుంచి. ఇక అప్పుడే ప్రీతి సడన్గా అటు పక్క నుంచి వస్తుంది. ప్రీతి వచ్చి రోహిత్ని అలా చూసి కోపంగా చూస్తూ ఉంటుంది. ఓ అందుకేనా ఇది బయటికి తీసుకొచ్చింది, ఈయన గారు వచ్చినందుకేనా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ అలా వచ్చేసి కాలు దగ్గర కూర్చొని బాధపడుతూ కాలుకి మసాజ్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య ఇలా అంటుంది, అత్తయ్య మిమ్మల్ని నేను ఒకటి అడగనా అని అడగమ్మా అని లీలావతి అంటే ఇప్పుడు మీ అబ్బాయి రోహిత్ అంటే మీకు కోపం ఉందా అత్తయ్య అని అడుగుతుంది. అలా అడిగితే ఒక్కసారిగా లీలావతి చాలా బాధపడిపోతుంది. మీ అబ్బాయిని కానీ మీరు కోపడుతున్నారు, మీ అబ్బాయి అంటే మీకు ఇష్టం లేదా అని అప్పుడు లీలావతి మా అబ్బాయి అంటే ప్రాణమమ్మ నాకు అని అంటుంది ఏడుస్తూ. అలా అనేసరికి ఇక అప్పుడే రోహిత్ అలా చూసి ఇంకా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇలా అంటూ ఉంటాడు, లీలావతి తన కంటి నీళ్ళు లీలావతి కాళ్ళ మీద పడగానే అమ్మ ఏంటి నీళ్లు పడ్డట్టుగా అనిపించాయి కాళ్ళ మీద అంటే లేదత్తయ్య ఆయిలే పడింది అని శరణ్య చెప్తుంది. ఓ ఆయిలా, కన్నీళ్ళు పడ్డాయేమో అన్నట్టుగా అనిపించింది నాకు అని
లేదు లేదు నీళ్లు పడ్డాయి అని చెప్తే ఇంకా అప్పుడు ఇలా అంటుంది, ఎందుకు అత్తయ్య చెప్పండి బావగారి గురించి అంటే, ఏం చెప్పనమ్మా, వాడంటే నాకు ప్రాణమే కానీ వాడు దూరం అయిపోయాడు కదమ్మా అంటే, అలా ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య, బావగారు అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు మరి బావగారు ఎదురైనప్పుడు ఎందుకు తిడుతున్నారు అత్తయ్య, ప్రేమగా మాట్లాడితే సరిపోతుంది కదా అని శరణ్య అంటుంది. అప్పుడు లీలావతి అంటుంది, ఎలా మాట్లాడనమ్మా, వాడిని గుండెల మీద పెట్టుకొని పెంచాను, ఎంతో ప్రేమగా చూసుకున్నాను, వాడి కోసం ఎన్నో కలలు కన్నాను, వాడికి పెళ్లి చేయాలి, పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలి, వాడి పిల్లల్ని ఎత్తుకొని నేను తిప్పాలి అని ఎన్నో కలలు కన్నాను. కానీ వాడు మా మాట కాదని ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా మాకు నచ్చని వాడికి కరెక్ట్ పర్సన్ కానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడమ్మా. ఆ అమ్మాయికి ప్రేమలు ఆప్యాయతలు ఇవేమీ అక్కర్లేదు, ఎప్పుడు చూసినా ఆస్తి గొడవలు ఇవే కావాలి, అలాంటి దాన్ని చేసుకున్నాడు వాడు. ఇప్పుడు వాడు కూడా అనుభవిస్తున్నాడని నాకు అనిపిస్తుంది, వాడు కూడా సంతోషంగా ఉన్నాడో లేదో అని బాధగా అనిపిస్తుంది. అంటే మరి ప్రేమగా దగ్గరికి తీసుకోవచ్చు కదా అత్తయ్య, అది పిలవచ్చు కదా అంటే, పిలవచ్చమ్మా, కానీ వాడికంటూ బాధ్యతలు తెలియదా, ఇప్పుడు నా కాలుకి గాయమైంది, వీల్ చైర్లో ఉన్నానని వాడికి తెలియదా, ఇదే ఊర్లో ఉన్నాడు కదా, మరి నాకు ఇంత పెద్ద సమస్య వచ్చిందని వాడికి తెలిసి వాడు రాకుండా ఉన్నాడు, చూసావా ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా, గుండెలు పిండేసినట్టుగా అనిపిస్తుంది, వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను, కానీ వాడు రాలేదు అంటే నేను చచ్చినా కానీ నాకు తలగోరు పట్టడానికైనా వస్తాడో రాడో అని అంటూ ఏడుస్తే ఉంటే, అయ్యో అత్తయ్య అనకండి అని శరణ్య అంటుంది. ఇక అప్పుడే రోహిత్ ఏడుస్తూ ఉంటాడు గట్టిగా, వాళ్ళ అమ్మ కాలుని ఇలా చంపకి కొట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య కొంచెం ఓదార్చినట్టుగా చూస్తూ ఉంటుంది, పైనుంచి ఆనంద చూసి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ బాధను చూసి. ఇక అప్పుడే లీలావతి ఇలా అంటూ ఉంటుంది, వాడు వస్తే మేము వద్దు అంటామా అమ్మ అంటే, వచ్చినప్పుడు తిడుతున్నారు కదా అత్తయ్య అందుకే రావట్లేదేమో అంటే, తిడతామమ్మా, వాడు మేము ఇన్ని సంవత్సరాలుగా పెంచాము పెద్ద చేశాము, వాడికి మంచేదో చెదేదో మాకు తెలీదా, వాడికి మంచిది ఇచ్చేదాకా ఆగకుండా వాడికి నచ్చింది చేసుకున్నాడు, అవును అది మాకు నచ్చలేదు, మేము తిట్టాము అంటే దాంట్లో తప్పేముంది, ఇన్ని సంవత్సరాలుగా మేము వాడి కోసం ఇంత చేశాము, అన్నీ మర్చిపోయి ఆ అమ్మాయి కోసం తన వెంట వెళ్ళిపోయాడు చూసావా, అప్పుడు మాకు కోపం వస్తుంది కదా, తిట్టాలి కదా, తిట్టాము, దాంట్లో ఏముంది, అవును 4 మాటలు తిట్టారు, పోనీలే మా వాళ్ళే అని ఊరుకున్నాడా, వెళ్ళిపోయాడు, తన భార్యతో మళ్ళీ వెళ్ళిపోయాడు, అది ఏం మాయ చేసిందో, అసలు వాడు ఎంత బాధపడుతున్నాడో అని రోజు బాధపడని రోజు లేదు, ఏడవని రోజు లేదు తెలుసా అని అంటూ వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ చాలా ఏడ్చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మ మాటలన్నీ విని రోహిత్ చాలా బాధగా ఏడుస్తూ అక్కడి నుంచి ఇలా లేచి వెళ్ళిపోదామని అనుకుంటూ అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేసరికి ఆనంద కనిపిస్తుంది. ఆనందని చూసి రోహిత్ అలా ఏడుస్తూ నిలబడి చూస్తాడు. ప్రీతి చాటుగా తాక్కుంటుంది. అప్పుడు ఆనంద అలా రోహిత్ని చూసి ఇలా ప్రేమగా నవ్వుతుంది. అప్పుడు రోహిత్ వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగానే తను దగ్గర మందు బాటిల్లో ఉంటుంది కదా, అది కింద పడిపోతుంది. ఒక్కసారిగా శరణ్య చూస్తుంది, పైనుంచి లీలావతి ఆనంద చూస్తుంది. ఇక వెంటనే రోహిత్ టెన్షన్ పడుతూ ఆ మందును తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఆనంద అనుకుంటుంది, ఇదేంటి కొత్త అలవాటు, ప్రీతి వల్ల వీడు బాధపడి ఇలా మందుకు అలవాటయ్యాడేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడేమో శరణ్య కూడా, అయ్యో బావగారు ఇదేంటి మందు తాగుతున్నారా అంటే, తను బాధపడి ఇలా చేస్తున్నాడేమో అని శరణ్య అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆనంద చాలా బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడేమో రోహిత్ వెళ్ళిపోతాడు. ఇక్కడేమో ఇంటి దగ్గర కాంచన గొడవ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎన్ని రోజులని చూడాలి, వీళ్ళని పెళ్లి చేస్తాము అంటారు, ఇంకా చేయరు, వీళ్ళని వదిలిపెట్టను, నేను ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను అని కాంచన ఆనంద వాళ్ళ ఇంటికి బయలుదేరి ఆటోలో వచ్చేస్తుంది. ఇక అప్పుడే ఆటోలో ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇంట్లోకి రాబోతూ ఉంటే సత్తిపండు అడ్డుపడతాడు. చెయ్యి అడ్డు పెట్టి సత్తిపండు అడ్డుగా నిలబడతాడు. సత్తిపండు నిలబడితే, ఏయ్ ఎవరు నువ్వు, చేతి నేనెవరు తెలుసా అంటే, ముందు నేనెవరు తెలుసా నీకు అని సత్తిపండు అంటాడు. ఎవరైతే నాకేంటి, ముందు జరుగు అని అంటూ తీరుతుంది లీలావతి. కాంచన తిడితే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, నేను తమ్ముణ్ణి అంటే ఎవరికి అని అంటే, అదే మా అక్క ఆనందకి లీలావతికి తమ్ముణ్ణి నేను అని అంటే, నేను కాంచన ఈ ఇంటికి కాబోయే కోడలికి పెద్దమ్మని అని అంటే, అవును తెలుసు, నీ గురించి తెలిసి నేను ఇంట్లోకి రానివద్దని చెప్పండి మనం దక్క నీతో చెప్తాడు. చెప్తే ఏంటి నన్నే రానివద్దంటారా అని చెప్పి అరుస్తూ ఉంటుంది కాంచన. లోపల నుంచి శరణ్య అలాగే వీల్ చైర్లో లీలావతిని తీసుకొని వస్తుంది. తనని చూడగానే, పెద్దమ్మ నువ్వేంటి అని శరణ్య అనేసరికి ఒక్కసారిగా లోపల
లోపలికి తోసుకుంటూ వచ్చేస్తుంది. ఇక అలా లోపలికి తోసుకుంటూ వచ్చేసి, అమ్మాయి నువ్వేంటి ఇక్కడ అంటావేంటి, నేను రాకూడదా ఇక్కడికి అని అరుస్తూ ఉంటుంది. అది కాదు పెద్దమ్మ, ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను అంతే. అంటే ఎందుకు వస్తాను అసలు ఎక్కడ అని అంటూ అరుస్తూ ఉంటే ఆనంద పైనుంచి వచ్చేస్తుంది. ఏంటి గొడవ అని అడగటంతో, ఇదిగో అక్క చూడు నేను రానని చెప్పినా వినిపించకుండా తోసుకుంటూ వచ్చేసిందక్క అని చెప్తాడు. చెప్పేసరికి ఆనంద కిందికి వస్తుంది. ఇక అప్పుడే ఏంటి గొడవ ఇక్కడ అని అంటే, అది నేను అంటే ఆపు అని అంటుంది ఆనంద. అప్పుడు నా కూతురికి పెళ్లి చేస్తానని చెప్పారు కదా, మా అనన్యకి మంచి సంబంధం చూస్తానన్నారు, ఇప్పటిదాకా ఏం చేయలేదు, అందుకే వచ్చాను నేను అని గొడవ చేస్తూ ఉంటుంది. ఇక నువ్వు ఆపుతావా, చూసేదాకా ఆగుతావా లేదా అని ఆనంద అంటుంది. అనన్య బాధ్యత నాది, నేను ఒకసారి నాది అనుకున్నానంటే ఆ బాధ్యతని నెరవేరుస్తాను. నేను అనన్యకి సంబంధాలు చూడట్లేదని నీకు చెప్పలే కదా, ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నాను, అందుకే రేపు పెళ్లి వాళ్ళు చూసుకోవడానికి కూడా వస్తున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా ఆనందపడుతూ, ఏంటి నిజంగానా చూసుకోవటానికి వస్తున్నారా అని అంటూ అనేస్తుంది కాంచన. అవును, మంచి సంబంధం చూశాను, రేపు చూసుకోవటానికి వస్తున్నారు అంటే ఈ విషయం వెంటనే మాతో ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని వెళ్ళిపోతుంది కాంచన. ఇక అప్పుడు శరణ్య అడుగుతుంది, ఏంటత్తయ్య నిజంగా సంబంధాలు చూశారా అంటే, అవునమ్మా అనన్యకి సంబంధం చూశాను, రేపు చూసుకోవటానికి వస్తారు అని ఆనంద చెప్పగానే శరణ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్ళి అనన్యతో అందరితో చెప్తూ ఉంటుంది కాంచన.